సో సార్ ఇప్పుడు జనరల్‌గా గోల్డ్ గురించి మాట్లాడుకుంటే, మనకి గోల్డ్‌లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ తోటి అవైలబుల్‌లో ఉంటుంది. అవును. లైక్ దాని ప్యూరిటీ తగ్గుతున్న కొద్దీ కలర్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. అవును. అసలు నిజానికి ఈ కలర్‌ని బట్టి మన గోల్డ్ ప్యూరిటీని చెక్ చేసే కాన్సెప్ట్ ఏంటి? నో కలర్ అనేది డిఫరెంట్ అండి. క్యారెట్స్ అనేది డిఫరెంట్. ఓకే. గోల్డ్ అంటే ప్యూర్ 24 క్యారెట్స్. హ్మ్. 24 క్యారెట్స్ ఉన్నదాన్ని మనం ప్యూర్ గోల్డ్ అంటాం. హ్మ్. దాన్ని ఆర్నమెంట్ లాగా మార్చడం కష్టం. చాలా సెన్సిటివ్ అనమాట. ఊరినే అవును. తెగిపోతుంటాయి. దాన్ని ఆర్నమెంట్ లాగా మార్చాలంటే ఎంతోకంత హార్డ్‌గా తయారు చేయాలి గట్టిగా. హ్మ్. ఆ గట్టిగా తయారు చేయడం కోసం దాంట్లో ఏందంటే వేరే మెటల్స్ యాడ్ చేస్తారు. హ్మ్. అయి వేరే మెటల్ యాడ్ చేసినప్పుడు ఆ మెటల్ టైప్‌ని బట్టి ఎంత యాడ్ చేశారన్న దాన్ని బట్టేసి క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి. హ్మ్. అంటే ఈ క్యారెట్స్ తగ్గుతా పోతుంటాయి. ఎక్కువ యాడ్ చేసే కొద్దీ. సపోజ్ హ్మ్. మనం 24 క్యారెట్స్ గోల్డ్ అన్నామనుకోండి 99.9% అది హ్మ్. ప్యూర్ గోల్డ్. హ్మ్. అంటే అది బిస్కెట్సే ఇంగా. బిస్కెట్స్ ఆ! మనం ఆర్నమెంట్స్ లాగా ఆర్నమెంట్స్‌లో చేయలేం. నువ్వు తయారు చేయలేవు. హ్మ్. చేసినా అది గట్టిగా ప్రెషర్ పెట్టంగానే షేప్ అవుతుంది. షేప్ అవుట్ షేప్ అయిపోతది. అవుట్ అవుతుంది. కాబట్టి మనం ఒంటి మీద ఏసుకోవడానికి కుదరదు. హ్మ్. అందుకని ఎవరైనా ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్ ఆఫ్‌లో కొంటారు. ఈ హ్మ్. బంగారు బిస్కెట్స్ అవి కొని లాకర్‌లో పెట్టుకోవడానికి పనికొస్తుంది. హ్మ్. ఫ్యూచర్‌లో ఎప్పుడైనా ఆర్నమెంట్ తయారు చేద్దామంటే ఉంచుకుంటారు. హ్మ్. అట్లా ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ కోసం కొనే వాళ్ళందరూ ఈ 24 అవర్స్ క్యారెట్సే కొంటారు. హ్మ్. అంటే అది వాళ్ళు కొనేది 99.9% 9% ప్యూరిటీ గోల్డ్ ప్యూర్ అనమాట. గోల్డ్. అండ్ 22 క్యారెట్స్ అంటే 91.7 హ్మ్. ఇది 22 క్యారెట్స్. హ్మ్. ఇక్కడి నుంచి ఇంక ఆర్నమెంట్స్ తయారు చేయొచ్చు. ఓకే. 91.7% ప్యూరిటీ గోల్డ్. 7% 8.3% గోల్డ్ ఏమో పర్సెంట్ ఏమో అదర్ మెటల్స్ అదర్ వాడతారు. మెటల్స్ వాడతారు. ఈ అదర్ మెటల్స్ నువ్వు ఏం వాడావు అన్న దాన్ని బట్టేసి గోల్డ్ కలర్ వస్తది. ఓకే. ఆ గోల్డ్ కొన్ని కంట్రీస్‌లో యెల్లో గోల్డ్ ఇష్టపడతారు. హ్మ్. కొన్నిటిలో వైట్ కలర్ ఇష్టపడతారు. కొన్నిటిలో పింక్ కలర్ ఇష్టపడతారు. కొన్ని కంట్రీ‌లో గోల్డ్‌ని ఇష్టపడతారు. అందుకని కలర్ అనేది గోల్డ్‌ని బట్టి రాదు. హ్మ్. వాళ్ళు దాంట్లో మనం యూజ్ చేసే యూజ్ చేసే మెటల్స్‌ని అడిషనల్ బట్టి మెటీరియల్ ఏదైతే యాడ్ చేస్తారో దాన్ని బట్టి కలర్స్ వస్తాయన్నమాట. హ్మ్.